మెయిన్ రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. సప్తమాధిపతి అయిన బుధుడు షష్టమంలో ఉన్నారు, రవితో కలిసి కేతుతో కలిసి ఉన్నారు. అదేవిధంగా ద్వితీయ భాగ్యాధిపతి అయిన కుజుడు చతుర్థంలో ఉన్నారు, రాజ్యాధిపతి దశమాధిపతి అయిన గురువు పంచమ స్థానంలో ఉన్నారు, అంత అనుకూలంగా లేదు. తృతీయాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో ఉన్నారు. వ్యాపారపరంగా కొంత ఇబ్బందికరమైన వాతావరణం చెప్పచ్చు. ఫైనాన్స్ పరంగా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. రావాల్సిన ధనం చేతికి అందక ఇబ్బంది పడతారు. సహోదరులతో విభేదాలు ఉండే అవకాశం గోచరిస్తోంది. జీవిత భాగస్వామితో కూడా మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా సరే ఈ వారం చాలా సామరస్యంగా ఉండి మీ పని మీరు చేసుకోవడం చెప్పదగినది. మనం ఎంత కష్టపడుతున్నప్పటికీ ఫలితాలు తక్కువగానే ఉంటాయి. మనకి ఇలాగే ఉంటుందని ఒక ఆలోచన కూడా ఉంటుంది. అయితే భగవత్ సంకల్పం, గురు అనుగ్రహం వల్ల ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాని పరిష్కారం కూడా మీరు వెతుక్కోగలుగుతారు. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. ఏ విషయాన్ని సరే ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకుండా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించి సొంత నిర్ణయాలు తీసుకోండి, లాభపడగలుగుతారు. వ్యాపారంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. అయితే వారాంతంలో ఒక శుభవార్తను ఉంటారు. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది చేతికి అందుతుంది. సంతానం సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంది. సంతానం విద్యా విషయాలకు సంబంధించిన విషయాలు కూడా సానుకూలంగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి వారు చేసే ప్రయత్నాలు కాస్త ఆలస్యం అవుతుంది. గ్రీన్ కార్డు విషయంలో కావచ్చు, H1 విషయంలో కావచ్చు కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు గోచరిస్తుంది. ఏదైనా సరే ₹1కి ₹10 ఖర్చు చేస్తే కానీ పని అవ్వదు అన్న విధంగా గ్రహాతులు గోచరిస్తుంది. ఇటు లాభాధిపతి వ్యయాధిపతి అయిన శని జన్మరాశిలో ఉన్నారు. జన్మరాశిలో వీరికి అంత అనుకూలంగా లేదు శని. ద్వితీయాధిపతి భాగ్యాధిపతి అయిన కుజుడు చతుర్థంలో ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నవారికి, టెక్నికల్ రంగాల్లో ఉన్నవారికి, గవర్నమెంట్ ప్రభుత్వ రంగాల్లో ఉన్నవారికి వీరికి అనుకూలంగా ఉంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హోటల్ మేనేజ్మెంట్, చిరుసాయి వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. ఈ రాశిలో మించిన స్త్రీలకు అంత అనుకూలంగా లేదు. ఇటు వృత్తి ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ నష్టం ఉండే అవకాశం గోచరిస్తుంది. సొంత నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. ఏదైనా ఆచితూచి వ్యవహరించాలి. ఖర్చు పెట్టేటప్పుడు కూడా ధనాన్ని ఎంతవరకు అవసరమో అంతవరకే ఖర్చు చేయడం చెప్పదగినది. అయిన వాళ్ళకి కంచాలు, కాని వాళ్ళకి ఆకులు అన్నట్టుగా మనకి ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో వారిని దూరంగా పెట్టడం, కాని వాళ్ళకి ఎక్కువ ధన సహాయం చేయడం, అది భవిష్యత్తులో మీకు ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఏదైనా సరే మీకు మీరుగా నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగినది. జీవిత భాగస్వామితో మాట పంటింపులు లేకుండా చూసుకోవాలి. సంతానం పట్ల జాగ్రత్త వహించాలి. వారి ఆరోగ్యం పట్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. యూట్రస్ సంబంధించిన ఇష్యూస్, నరాలకు సంబంధించింది, మెదడుకు సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. ఇండైజెషన్, గ్యాస్ట్రిక్ వీటి వల్ల కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. మెడిటేషన్ ఎక్కువగా చేయండి. ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించండి లేదా వినండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తుతో దీపారాయణ చేయడం, అదేవిధంగా మంగళవారం నాడు, శనివారం నాడు ఎరుపు ఒత్తుతో దీపారాయణ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఆదివారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in